నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. ఏదైనా ఒక యాక్సిడెంట్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఇన్సూరెన్స్ ఎంతవరకు అంటే నష్టపరిహారం ఎంతవరకు పొందడానికి అవకాశం ఉంటుంది, దేని ఆధారంగా నష్టపరిహారం పొందవచ్చు? సో మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఏదైనా ఒక యాక్సిడెంట్లో ఎవరైనా ఒక వ్యక్తి ఇంజూర్ అయితే, తీవ్రంగా గాయపడినా లేకపోతే చనిపోయినా, వారి మీద ఆధారపడి బ్రతికి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి నష్టపరిహారము పొందే హక్కు వాళ్ళకు ఉంటుంది. మరి ఆ నష్టపరిహారం ఎలా పొందడానికి అవకాశం ఉంటుంది అంటే చనిపోయిన వ్యక్తి యొక్క వయసు ఎంత, ఇంకా ఎంత కాలం బ్రతికి ఉండడానికి అవకాశం ఉంటుంది, ఎంత సంపాదించే అవకాశం అతనికి ఉంది, అతని యొక్క ఆదాయం ఎంత ఉండేది, అదే విధంగా అతనిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత. సో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని న్యాయస్థానము నష్టపరిహారము నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాక్సిడెంట్ లో ఎవరైనా ఒకరు తీవ్రంగా సీరియస్ గా ఇంజూర్డ్ అయినా లేకపోతే డెడ్ అయినా వారి మీద డిపెండ్ అయినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం నష్టపరిహారం పొందవచ్చు. ఎవరైనా వ్యక్తులు లేకపోతే సమూహాలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండి లేకపోతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండి బలహీనులైనటువంటి వ్యక్తుల వద్ద నుంచి భూములను లాక్కుంటే తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. మన దేశంలో స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 అనే చట్టం ఉంటుంది. ఈ చట్టంలోని సెక్షన్ 5(6) ప్రకారంగా ఎవరైనా ఎవరి భూమినైనా స్వాధీనం చేసుకుని వారిని ఇబ్బంది పెడుతూ వారిని నష్టం చేకూర్చే ప్రయత్నాలు చేస్తే వారి వద్ద నుంచి తిరిగి హక్కులు ఎవరైతే కలిగి ఉన్నారో వారు ఆ భూమిని పొందడానికి రికవరీ ఆఫ్ పొజిషన్ అనే కేసు వేసుకుని ఆ భూమిని పొందే అవకాశం వాళ్ళకు ఉంటుంది. డాక్యుమెంట్ లోని లోపాలను సవరించడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 సెక్షన్ 26 ప్రకారంగా ఏదైనా ఒక ప్రాపర్టీని మనం కొనేటప్పుడు సేల్ డీడ్ చేసుకున్నా, గిఫ్ట్ డీడ్ చేసినా, ఇంకా ఏదైనా ఒక డీడ్ చేసుకున్నప్పుడు అందులో ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని సవరించుకునే అవకాశము మనకు ఉంటుంది. ఆ సవరణ ఎలా చేసుకోవచ్చు అని అంటే ఎవరైతే మనకు సేల్ డీడ్ చేశారో అంటే ఎవరైతే గిఫ్ట్ ఇచ్చారో ఎవరైతే అమ్మారో వాళ్ళు వచ్చిన సమక్షంలో సబ్ రిజిస్ట్రార్లు సవరణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక రాకపోతే మనము న్యాయస్థానంలో రెక్టిఫికేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనే కేసును ఫైల్ చేసి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ సెక్షన్ 26 ప్రకారంగా జరిగినటువంటి మిస్టేక్ ని తప్పిదాన్ని మనము కరెక్షన్ చేసుకునే హక్కును కలిగి ఉంటాము. లిమిటేషన్ ఆఖరి తేదీ నాడు న్యాయస్థానానికి సెలవు ఉంటే మనము కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, లిమిటేషన్ యాక్ట్ 1963 సెక్షన్ 4 ప్రకారంగా ఏదైనా ఒక వివాదం గురించి కేసు ఫైల్ చేయడానికి చివరి రోజు ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు కనుక న్యాయస్థానానికి సెలవు దినము అయితే మనము తిరిగి న్యాయస్థానం ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో ఆ రోజు ఆ కేసును ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ప్రామిసరీ నోటు మీద రాసినటువంటి తేదీ నుంచి 3 సంవత్సరాల లోపు కేసు ఫైల్ చేయాలి. 3వ సంవత్సరము ఎప్పుడైతే అయిపోతుందో ఆ చివరి తేదీ నాడు న్యాయస్థానానికి సెలవు అయితే ఆ తర్వాత ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ రోజు మనం కేసు ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మైనర్లకు, మానసిక వికలాంగులకు కాల పరిమితి చట్టం వర్తిస్తుందా? లిమిటేషన్ యాక్ట్ 1963 సెక్షన్ 6 ప్రకారంగా ఏదైనా ఒక స్థిరాస్తికి సంబంధించిన వివాదము మైనర్లకు సంబంధించి, మానసిక వికలాంగులకు సంబంధించి ఉంటే వారి యొక్క మైనారిటీ తీరిన తర్వాత నుంచి 3 సంవత్సరాల లోపు వారు కేసు ఫైల్ చేసుకోవచ్చు. అదే మానసిక వికలాంగులైతే వారి యొక్క వైకల్యం తొలగిన రోజు నుంచి 3 సంవత్సరాల లోపు కేసు ఫైల్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఉదాహరణకు గార్డియన్ గా ఉన్న ఒక తండ్రి మైనర్ యొక్క ఆస్తిని అమ్మేస్తే ఆ మైనర్ మేజర్ అయినప్పటి నుంచి 3 సంవత్సరాల లోపు కేసు వేసుకునే అవకాశం అతనికి ఉంటుంది.